వెల్కమ్ టు తెలుగు స్మార్ట్ ఇన్ ఛానల్కి స్వాగతం. మీరు ఈ యూత్ మొబిలిటీ వీసా అనేది అప్లై చేయడానికి మీకు డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్, ఈమెయిల్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ ఉండాలి. మీరు మీ యొక్క ల్యాప్టాప్లో లేదా ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ అని ఎంటర్ చేయండి. నేను ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ యంగ్ ప్రొఫెషనల్ వీసాని ఫస్ట్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తే ఇక్కడ ఈ ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ బ్యాలెట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు దాని మీద క్లిక్ చేశాక నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఎంటర్ ది బ్యాలెట్ అని ఉంది. ఈ బ్యాలెట్ అనేది 23 జూలై 2026 నాడు క్లోజ్ అవుద్ది. సో మీరు ఇప్పుడే తొందరగా అప్లై చేసుకోండి. ముందు మీరు ఇది అప్లై చేయడానికి ఇందాక చెప్పినట్టు డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్, ఈమెయిల్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ కావాలి. ఇక్కడ మీరు కొత్తగా చేస్తున్నారంటే క్రియేట్ అన్ అకౌంట్ అని క్లిక్ చేయండి. లేదు మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే కింద సైన్ ఇన్ అని క్లిక్ చేయండి. నాకు అకౌంట్ లేదు కాబట్టి నేను క్రియేట్ అన్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. ఇది మీకు చేస్తున్నారా లేదా వేరే వాళ్ళకి చేస్తున్నారు? నేను సొంతగా చేసుకున్నారు కాబట్టి మీ అని క్లిక్ చేస్తున్నారు. ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క నేమ్ అండ్ మీ యొక్క సర్నేమ్ని ఎంటర్ చేయండి. పాస్పోర్ట్లో ఎలా ఉందో అలానే ఎంటర్ చేయాలి. వన్స్ మీరు ఎంటర్ చేశాక కంటిన్యూ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క కంట్రీ నేమ్లని యాడ్ చేయండి. అంటే ఇండియా కాబట్టి ఇండియా అని యాడ్ చేయండి. తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ నెంబర్ని ఎంటర్ చేయండి. కింద ఇండియా అని క్లిక్ చేయండి. మీ యొక్క పాస్పోర్ట్లో ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది, అది ఇక్కడ క్లిక్ చేయండి. వన్స్ మీరు ఎంటర్ చేశాక కింద కంటిన్యూ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేయండి. కింద కంటిన్యూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీరు సెలెక్ట్ అయ్యారా లేదా రిజెక్ట్ అయ్యారా అనేది కూడా ఈ మెయిల్ ఐడికి వచ్చింది. సో మీరు యాక్టివ్గా ఉన్న మెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కంటిన్యూ అనేది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీ ఇందాక ఇచ్చిన మెయిల్ ఐడికి సెక్యూరిటీ కోడ్ అనేది 6 డిజిట్ ఉంటుంది, అది ఇక్కడ ఎంటర్ చేయండి. కింద కంటిన్యూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క అకౌంట్ని వేరే వాళ్ళు యాక్సెస్ చేయాలంటే ఎస్ నొక్కండి, లేదనుకుంటే నో అని నొక్కండి. కింద కంటిన్యూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ మీరు ఇచ్చిన డీటెయిల్స్ అనేది వస్తాయి. సో మీరు 1-2 సార్లు చెక్ చేసుకోండి, ఎందుకంటే తర్వాత మీరు ఎడిట్ చేసుకోవడానికి రాదు. వన్స్ చెక్ చేసుకున్నాక క్రియేట్ అకౌంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. వన్స్ మీకు ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ సైన్ ఇన్ టు కంటిన్యూ కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ పాస్పోర్ట్ అని ఎంటర్ చేయండి. కింద కంటిన్యూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ నెంబర్ని ఎంటర్ చేయండి. వన్స్ మీరు ఎంటర్ చేశాక కింద ఉన్న కంటిన్యూ అనే బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఇందాక ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేయండి. కింద కంటిన్యూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇందాక మీరు ఇచ్చిన మెయిల్ ఐడి ఇక్కడ వస్తుంది, సో ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేయండి. మీ యొక్క మెయిల్ ఐడికి సెక్యూరిటీ కోడ్ అనేది వస్తుంది,
అది 6 డిజిట్ ఉన్నది, అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక కంటిన్యూ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కంటెంట్ స్టార్ట్ అప్లికేషన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాల్సి వస్తుంది. క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 4 స్టెప్పులు చేయాల్సి వస్తుంది, సింపుల్ స్టెప్లు. ఇక్కడ కాంటాక్ట్ ప్రిఫరెన్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వాళ్ళు ఏ మెయిల్ ఐడితో మీకు రిజెక్ట్ అయ్యారా సెలెక్ట్ అయ్యారా తెలుసుకోవాలో ఆ మెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. వన్స్ ఎంటర్ చేశాక 1-2 సార్లు చూసుకొని కంటిన్యూ నొక్కండి. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ ప్రిఫరెన్స్ ఓపెన్ చేయండి, డిక్లరేషన్ అనుకుని దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ 1-2 సార్లు మొత్తం చదువుకున్నాక ఐఎమ్ ది బ్యాలెట్ అప్లికేట్ ఏజ్ 18 ఓవర్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మూడోది ఓపెన్ చేసి ఎవిడెన్స్ అప్లోడ్ అనుకుని దాని మీద క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ ఓపెన్ అయ్యాక కంటిన్యూ అని క్లిక్ చేయండి. ఇక్కడ అప్లోడ్ ఎవిడెన్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూస్ ఫైల్ అంటే మీ యొక్క పాస్పోర్ట్ని పీడిఎఫ్లో పెట్టి అది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. వన్స్ ఓపెన్ అయ్యాక అప్లోడ్ చేయండి. ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ కంటిన్యూ అని క్లిక్ చేయండి. ఇక్కడ కన్ఫర్మ్ అండ్ అప్లోడ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీ ఎవిడెన్స్ అనేది అప్లోడ్ అయింది, సో కంటిన్యూ క్లిక్ చేయండి. థర్డ్ ఆప్షన్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆప్షన్. ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, ఫోర్త్ ఆప్షన్, అది క్లిక్ చేయండి. ఇక్కడ అన్నీ ఒకసారి మళ్ళొకసారి చదువుకున్నాక కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. సో మీ యొక్క యూనిక్ అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఈ యూనిక్ జనరేషన్ నెంబర్ కూడా మీకు మెయిల్ ఐడికి వస్తుంది. సో ఈ బ్యాలెట్ క్లోజ్ అయ్యాక 2 వీక్స్లో మీరు సెలెక్ట్ అయ్యారా రిజెక్ట్ అయ్యారా అనేది మీ యొక్క మెయిల్కి వస్తుంది. థ్యాంక్ యూ.